ఎక్కించి అవుట్ ఆఫ్ సిటీ పో అని దేవా అంటాడు. బట్టగాడు భూస్థాపితం అయ్యాడని సైమన్ కి దేవా చెప్తాడు. హెల్ప్ చేసినందుకు సైమన్ దేవాకి రాజశేఖర్ డెత్ వీడియో చూపిస్తాడు. కిల్ చేసింది బట్టగాడు అని తెలుసుకుంటాడు. ఇంతలోనే బట్టగాడి కాల్ రిసీవ్ చేసుకుంటాడు. ప్రీతిని కిడ్నాప్ చేశాను, చెప్పింది చెయ్యాలి, దాచిన డబ్బు అండ్ సైమన్ తలకు బిజినెస్ డాక్యుమెంట్స్ తీసుకురావాలని బెదిరిస్తాడు. దేవా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు. సైమన్ ఇల్లీగల్ అవయవాల వ్యాపారం గురించి తెలుసుకుంటాడు. సైమన్ కొడుకు లవర్ బట్టగాడి అసలు వైఫ్ అండ్ మొగుడు పెళ్ళాలు ఇద్దరు పోలీస్ ఇన్ఫార్మర్స్ అని తెలుసుకుంటాడు. సైమన్ కొడుకుని బట్టగాడు వేసే అని దేవాకి చెప్తాడు. వైఫ్ మ్యాటర్ బయట పెట్టి దేవా రివర్స్ ఊనో వేస్తాడు. ప్రీతి బట్టగాడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఈ కూతురు రాజశేఖర్ దగ్గర పెరిగింది అని తాగుబోతు ఫ్రెండ్ దగ్గర దేవా తెలుసుకుంటాడు. తన కష్టంలో ఉన్నప్పుడు నీ మ్యాన్షన్ కి కాల్ చేసి కోడ్ చెప్తుంది, బీ రెడీ అంటాడు. ఇల్లీగల్ బిజినెస్ గురించి తెలుసుకున్న దేవాను వేసేయడానికి సైమన్ మనుషులు మ్యాన్షన్ లోకి పంపుతాడు. కలీషాగా ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చి అందరినీ ఖతం చేస్తాడు. ఇంతలో ప్రీతిని బట్టగాడు మళ్ళీ క్యాచ్ చేస్తాడు. టెర్మినేట్ అయ్యే టైం కి మ్యాన్షన్ కి ప్రీతి కాల్ చేస్తుంది, కోడ్ చెప్తుంది. దేవాకి పుత్రోత్సాహం కలుగుతుంది. బట్టగాడు ట్రైన్ లోంచి పడిపోతాడు. సైమన్ కి వీడియో కాల్ చేస్తాడు. ప్రీతి ట్రైన్ లో చెన్నై చేరుతుంది. నా వైఫ్ ఏమో దేవా దగ్గర